ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు మహాలయ అమావాస్య శుభముహూర్తము, పూజా విధానము, విశిష్టత గురించి తెలుసుకుందాము. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ. ఈసారి అమావాస్య బుధవారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస్య రోజు శుభముహూర్తం ఎప్పుడు, ఏ సమయంలో పూజలు చేయాలి, ఎవరిని ఆరాధించాలి, ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము భద్రపద మాసంలో చివరి రోజున మహాలయ అమావాస్య వస్తుంది. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన అమావాస్య వచ్చింది. హిందూ మాత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులు భూలోకానికి వస్తారని చాలామంది నమ్ముతారు. ఆ మరుసటి రోజే ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన దుర్గామాత భూలోకానికి వచ్చి భక్తులనందరినీ ఆశీర్వదిస్తుంది. చాలామంది విశ్వాసం. అందులోనూ ఈసారి అమావాస్య బుధవారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస్య రోజు శుభముహూర్తము ఎప్పుడు, ఏ సమయంలో పూజలు చేయాలి, ఎవరిని ఆరాధించాలి, ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. శుభముహూర్తం అక్టోబర్ 2వ తేదీ బుధవారం అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఆ వెంటనే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గాదేవి భూలోకంలో అడుగు పెడుతుందని పండితులు చెబుతారు. విజయముహూర్తం పూజా విధానం. ఈ పవిత్రమైన రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. పూజ చేసే సమయంలో దక్షిణం వైపు మీ ముఖం పెట్టి కూర్చోవాలి. ఆ తర్వాత రాగి పాత్రలో గంగాజలం తీసుకొని అందులో నల్ల నువ్వులు, పచ్చిపాలు, కూసలను కలపాలి. ఈ నీటిని సూర్యదేవునికి సమర్పిస్తూ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి. ఈరోజు తయారు చేసే ఆహారాన్ని 5 భాగాలు చేసి ముందుగా దేవుడికి, తర్వాత గోమాత, సోనకం, చీమ, కాకులకు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేసి వారికి తెల్లని వస్త్రాలు దానం చేయాలి. మహాలయ అమావాస్య ప్రాముఖ్యత. మహాలయ అమావాస్య రోజున పితృపక్షాలు పూర్తవుతాయి. పితృపక్షాలు ఇది చివరి రోజు కాబట్టి ఈ రోజున నువ్వులు, కుషా గడ్డి కలిపిన నీటితో పితృదేవతలకు పిండాలను చేసి తర్పణము, శ్రౌధము నిర్వహిస్తారు. ఈ పిండాలను కాకులు వచ్చి తింటే తమ పూర్వీకుల నుంచి అనుగ్రహం లభించినట్టేనని నమ్ముతారు. అంతేకాదు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వారు ఏ తిథిలో మరణించారో తెలియకపోతే వారు మరణించిన ఏడాదిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధం నిర్వహిస్తే వారి నుంచి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతారు. మహాభారతంలోనూ ఈ అమావాస్య ప్రస్తావన, మహాభారతములోను మహాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది. అప్పుడు తాను ఓ నది దగ్గరకు వెళ్తాడు. అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారం రాగా మారిపోతుంది. ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఒక చోట మామిడి చెట్టు కనిపిస్తుంది. పండ్లను చూసి సంతోషపడ్డ కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్ళగా అవి కూడా బంగారం రాగా మారిపోతాయి. సూర్యదేవుని ప్రార్థన. ఈ విచిత్ర సంఘటనలను చూసి తన తండ్రి అయిన సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపమని కోరుతాడు. అప్పుడు సూర్యుడు కర్ణుడితో ఇలా అంటాడు, నీవు భూలోకంలో ఎన్నో దానాలు చేసావు. అయితే ఏ రోజు పితృదేవతలకు అన్నదానమో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేదు. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. సూర్యుడు వివరిస్తాడు. అప్పుడు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసే అవకాశం కల్పించాలని కోరుతాడు ఇంద్రుని సహాయంతో. అప్పుడు కర్ణుడు ఇంద్రుని సహాయంతో భూలోకానికి వచ్చి పితృదేవతలకి
తర్పణాలు, శ్రాద్ధకర్మలు, అన్నదానము నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృరుణాలను తీర్చుకోవాలి, అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.